దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా ప్రియులారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? చెప్పండి ఒకసారి. ఉంచుతున్నావా లేదా? మరి మాట్లాడరా. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి విశ్వసిస్తున్నామని, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఏ విధంగా వ్యక్తపరచుకోవచ్చు చెప్పండి? ఏ విధంగా వ్యక్తపరచుకోవచ్చు? దేవుని మాట వినుట ద్వారా. వినండి, దేవుని మాట వినుట ద్వారా, తర్వాత దేవుని పిలుపుని అంగీకరించి ఆయన చెప్పిన కార్యం చేయుట ద్వారా, ఇంకా అనేక విషయాల్లో మనం దేవుని యందు విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవునికి అర్పించు అర్పణల ద్వారా, దేవునికి అర్పించే అర్పణల ద్వారా దేవుని యందు గల విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవచ్చు. దేవునికి అర్పించే అర్పణ ద్వారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే మాటని మనం వ్యక్తపరచుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని చూద్దాం. మనం కయీను హేబేలు అని ఉన్నాడు కదా. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటండి? తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. ఎవరు? హేబేలు. దేవునికి అర్పించే అర్పణ ద్వారా హేబేలు తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా అర్పించాడు? ఏ విధంగా అర్పించాడు దేవునికి? హేబేలు గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు కాబట్టి ఆ గొర్రెలలో బాగా కొవ్వు పట్టినవి, బలంగా వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే శ్రేష్టమైన అర్పణను దేవునికి హేబేలు అర్పించడం మూలంగా తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అదే ఆదికాండం 4:4 చెప్తారు. హేబేలు కూడా తన మందలో తొలి సూర్యున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యమించెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది శ్రేష్టమైన అర్పణ. దేవుడు హేబేలుని అర్పణను అంగీకరించాడు. హేబేలుని కూడా అంగీకరించాడు. పిల్లారా, మనం అర్పణలు ఇవ్వాలనుకోండి, ఎట్లా ఇస్తాం? మనం పరిశీలించుకోండి. మనం జేబుల్లో చేపెడతాం ఉంటాయి కదండి. చిల్లర పొల్లర ఉంటుంది. ఇక్కడ 2-3 కాగితాలు ఉన్నాయనుకోండి, దానిలో బయట పడిన ఏందో చిరిగిపోయిన కాగితం ఏదో చూసి ఇక్కడ వేస్తాం.
దేవునికి. శ్రేష్టమైన అర్పణ కాదు అది. దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి. దేవునికి మనం ఇచ్చేది శ్రేష్టమైన అర్పణగా ఉండాలి పిల్లారా. హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు కాబట్టి హేబేలుని దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. శ్రేష్టమైన అర్పణను దేవుడు అంగీకరించాడు పిల్లారా. అప్పుడు దేవుడు సంతోషించాడు. ఎవరిని చూసి? హేబేలుని చూసి. అతను చనిపోయినా సరే దేవుడు హేబేలుతో మాట్లాడాడంట పిల్లారా. దేవునికి స్తోత్రం. చూశారండి ఎంత గొప్ప ధన్యతం. జీవించి ఉండగానే కాదు, హేబేలు చనిపోయినా సరే దేవుడు హేబేలుతో మాట్లాడుతూ ఉండేవాడు పిల్లారా. ఎందుకని? తన విశ్వాసాన్ని ఏ విధంగా ప్రకటించుకున్నాడు పిల్లారా? హేబేలు తన అర్పణ ద్వారా తన విశ్వాసాన్ని దేవునికి ప్రకటించుకున్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దావీదు మహారాజు అందరికీ శ్రమలు వస్తాయి మానవులకి. మనం మానవులం కనుక మనలో ఈ శరీరం ఉంటుంది, రక్తమాంసంతో కూడిన శరీరంతో ఉన్నాం మనం. అందుకని రక్తమాంసంలో శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా వస్తాయి. అది సహజం. ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఇక్కడ దావీదు మహారాజుకి విపత్తు వచ్చింది. తన సైన్యం బలైపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఒక అతని దగ్గర పొలాన్ని కొని బలిపీఠాన్ని కట్టించాడు ప్రియారా. దేవునికి స్తోత్రం. దేవునికి బలిపీఠాన్ని అర్పణగా అర్పించినప్పుడు తన శ్రమ తగ్గిపోయింది ప్రియారా. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు 24:20 చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయాను. ఆపద వెళ్ళిపోయింది. అలాగే ప్రియులారా, మనకు ఎన్నో ఉదాహరణలు దేవుడు మనకి ఇచ్చారు బైబిల్లో. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, దేవునికి ఏ విధంగా మనం అర్పణలు అర్పించాల్సి వచ్చింది కూడా, అన్ని విషయములను కూడా మనము దేవునికి విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని దేవునికి ఏ విధంగా ప్రకటించుకోవాలన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకో ఘనమైన అర్పణ ఉంది. హన్నా గురించి మీకు తెలిసే ఉంటుంది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. హన్నాకు పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటుంది, ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది పిల్లలు లేని కారణం చేత. ఒక మొక్కుబడి మొక్కు ఉంది. ఏమని? అయ్యా, మీరు నాకు మగ పిల్లవాడిని ఇచ్చినట్లయితే వాని మీదకి క్షౌరము వేయకుండా బ్రతికినంత కాలము దేవునికే, మీకే అర్పిస్తాను ప్రభువా బిడ్డను అని బిడ్డనే మోకరించింది. ఎవరికి? దేవునికి ప్రియులారా. బిడ్డనే నేను మీకే అర్పిస్తాను ప్రభువా, ఒక మగ పిల్లవాడు పుడితే అని దేవునికే అర్పించేట్లుగా మొక్కుబడి మొక్కుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. డబ్బులు ఇవ్వటం కాదు, వస్తువులు ఇవ్వటం కాదు, ఏ ఇవ్వటం కాదు. మగపిల్లవాడిని ఇస్తే
దేవునికే అర్పిస్తానని మొక్కుకుంది ప్రియులారా. అంతకంటే గొప్ప మొక్కుబడి ఇంకేముంటుంది ప్రియులారా? దేవునికి స్తోత్రం. బిడ్డలను అర్పించేవాళ్ళు ఎవరున్నారండి ఈ లోకంలో? ఉన్నారా? ఉండరు. ఈ లోకంలో డబ్బులు గిబ్బులు ఇట్లాంటివి అర్పించేవాళ్ళే తక్కువైపోయారు. ఇంకా బిడ్డలు ఏమి అర్పిస్తారు? అర్పించరు. అన్న చూడండి ప్రియులారా, అన్న క్షవరం కూడా మంగళగత్తి కూడా అతని తల మీద పెట్టనంది. అంటే నాజీరు వ్రతం అన్నమాట. అది నాజీర్లు. యేసుప్రభు వారు కూడా నాజీరే. అందుకనే ఆయన ఎంటుకలు కట్ చేయరు, అట్లాగే ఉంటాయి యేసుప్రభు వారికి. సమూయేలుకు కూడా అంతే. కుమారుడు ఎవరో సమూయేలు. అదే ఇక్కడ చదువుదాం. ఇక్కడ 1 సమూయేలు 1:11 సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువాక నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు గత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. చూసారా నా మొక్కుబడి? అర్పణ అర్పించినందుకు దేవుడు ఆమెను ఊరకనే పోగొడతాడా అండి? బిడ్డలు లేరు అని బాధపడుతున్న స్త్రీకి అన్నాకు మగబిడ్డ పుడితే నీకే అర్పిస్తాను ప్రభువా అని అని అన్నందుకు దేవుడు ఆమెకు ఏం చేశారు తెలుసా ప్రియులారా? 3 కుమారులు ఇచ్చారు, 2 కుమార్తెలు ఇచ్చారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కృపామయుడో, ఎంత ప్రేమామయుడో, ఎంత మహోన్నతుడో చూడు ప్రియులారా. ఎంత గొప్పగా ఆమెను దీవించి 3 కుమారులను 2 కుమార్తెలు ఇచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే దేవుని గొప్పతనం ప్రియులారా. దేవుని నమ్మడం చేత అయితే, ప్రభుని నమ్మటం చేత అయితే, ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత అయితే, దేవుని ప్రేమించడం చేత అయితే ప్రియులారా, దేవుడు మన ఇంట మనకు కూడా పొంగిస్తాడు, ఏది తక్కువ లేకుండా ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనకు విశ్వాసం ఉంచడం చేత కావట్లా, దేవుణ్ణి ప్రేమించడం చేత కావట్లా, మనకు దేవునికి ఏది చేయడం చేత కావట్లా ప్రియులారా. అందుకే అనేకమైన జీవితాల లోకంలో కుంటుబడిపోతున్నాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైంది కదా? కాబట్టి ప్రియులారా, దేవునికి మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. తర్వాత ఎవరికైనా సరే దేవుడు ఎన్నో పర్యాయములు ఎన్నో చోట్ల ఈ విధంగా చెప్పారు పిల్లారా. అది మన మనసుకి ఎక్కాలి. మనకు మనసు ఇచ్చిన దేవుడు ఎందుకు? అందుకే ఈ లోక విషయాలను గ్రహించడానికి కాదు, లోక మాటలను మనం చెవులో వేసుకోవడానికి కాదు, లోక క్రియలను మనము రుచి కాదు పిల్లారా. దేవుని మాటలను, దేవుని పలుకులను, దేవుని కార్యాలను ఆయన మన మనసులో పెట్టుకొని వాటి ప్రకారంగా జీవించడానికే మనకు దేవుడు మనసు ఇచ్చింది పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మన జీవితము
మన సమర్పణలో ఉంటుంది దేవునికి. మనము దేవునికి ఎంత సమర్పించగలిగితే అంత మన జీవితము ఉన్నత స్థానంలో ఉంటుంది పిల్లారా. ఉన్నతమైన స్థానము కావాలని కోరుకోవడమే కాదు పిల్లారా, ఉన్నతమైన స్థానం అందరూ కోరుకుంటారు. అందరికీ ఉన్నత స్థానం కావాలి, కోరికలు కూడా ఉంటాయి, మంచిదే. కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుని ప్రియులారా ఉన్నతంగా ప్రేమించినప్పుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఉన్నతంగా విశ్వసించినప్పుడు మనకు ఉన్నతమైన జీవితానికి మనకు మార్గం సునాయాసం చేస్తాడు పిల్లారా. దేవుడి పిల్లారా, అది దేవుల్లో ఉంది, మొత్తం దేవుల్లో ఉంది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన జీవితం కోరుకోగానే సరిపోదు పిల్లారా. ఉన్నతంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఉన్నతంగా దేవుణ్ణి ప్రేమించాలి, ఉన్నతంగా దేవుని యందు ఉండాలి. అప్పుడు మనకు కూడా పిల్లారా ఉన్నతమైన జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హన్నా దేవునికి అర్పించిన బిడ్డ ఎవరో తెలుసా అండి? ఎవరండి? గుర్తు మర్చిపోయారా? ఇంకేం గుర్తుంటే మనకి? ఎవరు గట్టిగా చెప్పండి. సమయాలు నోటు కొనుక్కుంటారా? గట్టిగా చెప్పండి. సమూయేలు. ఎవరండి? సమూయేలు. దేవుడు ఆ బిడ్డను సమూయేలును మహాప్రవక్తగా నియమిస్తాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఈ లోక తల్లిదండ్రుల దగ్గర కాదు సమూయేలు పెరిగింది, ఈ లోకం మనుషుల మధ్యన కాదు సమూయేలు పెరిగింది. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో పెరిగాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అది ఎట్లా పెరిగాడు ఒకసారి చూద్దాం కొన్ని పాయింట్లని. 1 సమూయేలు 2:26 బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవాకును మనుషులకును అనుకూలుడాయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు అనుకూలంగా ఉండేవాడు, దేవునికి అనుకూలంగా ఉండేవాడు. ఆ విధంగా ఎదిగాడు పిల్లారా. మరి ఈ లోకంలోకి వచ్చి యేసుప్రభు వారు కూడా మనుషుల దయ్యందరూ దేవుని దయ్యందరూ వర్ధిల్లుతూ ఉండినని రాయబడింది పిల్లారా. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే మహాప్రవక్తను చేయబోతున్న సమూయేలు ఆ విధంగానే పెరిగాడు. మనుషుల యందు దేవుని యందు అనుకూలంగా ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అనుకూలం అంటే మనుషులు ఎట్లా పోతున్నారో అట్లా పోయేవాడు కాదు. మనుషులు ఏం మాట్లాడుతున్నారో ఆ విధంగా మాట్లాడతాం కాదు. ప్రేమను చూపించాడు. అనుకూలం అంటే ప్రేమను చూపించాడు మనుషుల మీద. అనుకూలంగా ఉన్నాడు. ఎవరిని ద్వేషించేవాడు కాదు, ఎవరికి శత్రువు అయ్యేవాడు కాదు, ఎవరిని శత్రువులుగా చూసేవాడు కాదు. ప్రేమగా ఉండేవాడు సమూయేలు. దాన్ని బట్టి ఈ మాటను బట్టి మనం అర్థమవుతుంది అది దేవుని యందు సరిగా. తర్వాత 1 సమూయేలు 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి,
దేవుడు తోడే ఉన్నప్పుడు, ప్రభు తోడే ఉన్నప్పుడు, యేసే తోడే ఉన్నప్పుడు, దేవాదేవుడు తోడే ఉన్నప్పుడు మనము ఏ మాట మాట్లాడితే అది జరుగుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. మన మాట నెరవేరాలంటే, మన మాట నెరవేర్చబడాలంటే దేవుడు తోడే ఉండాలి. దేవుడు తోడే ఉన్న వ్యక్తికి, ప్రభు తోడే ఉన్న వ్యక్తికి, యేసే తోడే ఉన్న వ్యక్తికి, దేవుడు తోడే ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి ఏ మాట మాట్లాడితే అది జరుగుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? దేవుడు తోడే ఉన్నాడు కనుక పిల్లారా. సమూయేలుకి అదే జరిగింది. మొట్టమొదటి రాజుని ప్రజల కోరిక మీద ఎవరిని ఎన్నుకున్నాడు? మొట్టమొదటి రాజు ఎవరో? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం అమ్మాయి? ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం? మాట వింటాం లేదా? బైబిల్ వంట పట్టదా మీకు? ఎన్నిసార్లు చెప్పుకున్నాం? మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి ఇప్పుడు? సౌలు రాజు. ప్రజల కోరిక మీద దేవుడు సౌలు రాజుని ఎన్నుకున్నప్పుడు అప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా ప్రియులారా? రాజు కదా. ఎవరో సమూయేలా? సౌలు రాజు కదా. రాజుకి పరిపాలన కొత్తగా రాజుగా నియమించబడ్డాడు కదా దేవుని చేత. ప్రజలను ఎట్లా పరిపాలించాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఎట్టి విధంగా పరిపాలించాలి తెలియదు. అప్పుడు రాజ్యాంగాన్ని రాజు ఎట్లా పరిపాలించాలి, ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలి అని రాజ్యాంగాన్ని రాసింది ఈ యొక్క సమూయేలే. అన్న శ్రేష్టంగా దేవునికి అర్పించిన బిడ్డను దేవునికి దగ్గర ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు పైన రాజ్యాంగాన్ని రాయటానికి ఉపయోగించాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. దేవుడు తోడున్నాడు కనుక. అదే ఇక్కడ చెప్తారు 1 సమూయేలు 10:25. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచాను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశాను. అంటే రాజులు పరిపాలించే విధానాన్ని రాసింది సమూయేలే. దేవుని జ్ఞానం చేత రాజ్యాంగాన్ని రాశాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అంత మహా గొప్ప ప్రవక్తగా దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు పిల్లారా. అది ఎందుకు వచ్చింది అంటే దేవునికి అర్పించడం వల్ల వచ్చింది పిల్లారా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చే అర్పణలో అంత గొప్ప ఘనత ఉంది పిల్లారా. నువ్వు మనసు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నావో, ఏ విధంగా ప్రేమిస్తున్నావో దేవునికి తెలియాలి అంటే నీ అర్పణ ద్వారా దేవునికి తెలుస్తుంది, నీ విశ్వాసం ద్వారా దేవునికి తెలుస్తుంది, నువ్వు ప్రేమించడం ద్వారా దేవునికి తెలుస్తుంది పిల్లారా. కాబట్టి నీ క్రియలను బట్టి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావో విశ్వసిస్తున్నావో తెలుస్తుంది. కాబట్టి పిల్లారా, నీవు ఏ విధంగా ప్రేమించాలో విశ్వసించాలో అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకునే బాధ్యత మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.